వదిలేయ్. ఒకటికి 2 సార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే అవతలి వ్యక్తికి వివరించడం వదిలేయ్. పిల్లలు ఎదిగినప్పుడు వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు. వారి వెనకాల పడడం వదిలేయ్. కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళను వదిలేయ్. ఒక వయస్సు తర్వాత ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలేయ్. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలేయ్. మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం వదిలేయ్. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి. కాబట్టి సరిపోల్చడం వదిలేయ్. నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరే, లేదంటే నన్ను కూడా వదిలేయ్. వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం వదిలేయ్. మీకు ఈ సందేశం నచ్చితే సరే, ఒకవేళ మీకు నచ్చకపోతే సీరియస్గా తీసుకోకుండా వదిలేయ్. థ్యాంక్ యూ. మీ పద్మజ.